హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్. నిన్న వీడియో చేద్దాం అనుకున్నా, టైం లేదు, డాటా కూడా అయిపోయింది, అసలు ఇయర్లో అయిపోయింది. సో అయితే ఎడిటింగ్ చేసిన అయితే నా దగ్గర మైక్స్ ఉండే ఇది అయితే డాడీ వెకేషన్ వెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకుపోయినా అన్నట్టు అన్నాడు. తర్వాత ఇప్పుడు ఇక్కడనే ఉన్నాయి. అయితే ఇంకోటి పెద్ద మైక్ ఉండే ఒకటి, అయితే అది చాలా అంటే చాలా సూపర్ వర్క్ అవుతుంది. ఎందుకంటే ఈ నాయిస్ అనేది రాదు, ప్లస్ వాయిస్ కూడా చాలా మంచి క్లారిటీ వస్తుంది. సో దాంతో రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన అన్నట్టు. మొన్న ఆరాధ్ కోట వెళ్ళాం అన్నట్టు. అయితే వేరే పనికి పోతే అది దాని పక్కనే ఉంది. అయితే పోదాం డాడీ దాంట్లోకంటే పోదాం ఏముంది అని పోయాను. ఆల్మోస్ట్ సేమ్ 200 రూపీస్ ఛార్జ్, అన్లిమిటెడ్, అంటే దానికి టైమింగ్ ఉండదు, మంచిగా ఉంది. అయితే వెళ్ళాం, తీసుకున్న వీడియో తీసినా కానీ మంచిగా దీంతో నేను నిన్న ఆ రోజు నైట్ చూసినా అన్నట్టు. అది మైక్ రూమ్లోనే ఉంది కానీ ఇక్కడ ఉంది. చూసేసరికి ఇది ఉంది అన్న, మరి దీంతో వాయిస్ ఓవర్ ఇద్దాం బాగుంటుంది. బాగా రోజులైంది ఇది నాయిస్ వాయిస్ అనిపించదు అని చెప్పి ఎప్పటికి లౌడ్ కూడా రాదు నా వాయిస్ చెప్దామని ఒకటి పెట్టినా అన్నట్టు. అయితే ఆ మెయిన్ ఛానల్లో అండ్ ఈ ఛానల్లో ఒక అనౌన్స్మెంట్ పెడదాం అనుకున్నా. నేను ఏదైతే అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటానో అది సచ్చినా కాదు, అది ఎందుకో నాకు కూడా అర్థం కాదు. నేను అన్ఎక్స్పెక్టెడ్ అయితే మంచి సక్సెస్ అవుతాయి ఇవ్వైనా కూడా. లైఫ్లో నేను ఏం చేసినా కూడా అన్ఎక్స్పెక్టెడ్ చేస్తేనే అన్ని సక్సెస్ అవుతాయి. ఒక ప్లానింగ్ విజన్ తొడ కూడా పెట్టుకొని అది ఎప్పటికి సక్సెస్ కావాలని కాదు, కానీ అది టైమింగ్ జరిగాలన్నట్టు. ఇది వేయాలనుకుంటే ఆ టైం కాదు, ఎందుకు తెలియదు అన్నమాట. అందుకే నేనేమనుకున్నా అంటే ఇది ఒక ఛాలెంజ్ లెక్క తీసుకుంటున్నా. 365 days ఈ న్యూ ఇయర్ నుంచి మళ్ళీ వచ్చే న్యూ ఇయర్ వరకు కంటిన్యూస్గా ఏదో కాన్సెప్ట్తో ఏదో రకంగా ఒక వీడియో అయితే ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. అయితే దీనిలో వేయలేదు, నిన్న దానిలో వేసినా కానీ దీనిలో వేయలేదు, అయితే ఎడిట్ చేయలేదు. జస్ట్ సేమ్ వీడియో అవుతుంది. మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తుంది. సో అందుకే పెట్టలేదు. సో ఈ వీడియో ఇలా పెట్టేస్తున్నా. సో చూద్దాం ఏమవుతుందో, ఈసారి చేద్దాం, అది ఏమవుతుందో చూద్దాం. ఈ 1 year అనేది ఏ రకంగా చేంజ్ అవుతుందో చూద్దాం. లేకపోతే అయినా కూడా ఏం సెట్ కాలేదంటే వేరేది కొంచెం కొత్తగా ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత చేసుకున్నా కూడా యూజ్ లేనప్పుడు ఏం కాదు. ఇప్పుడు ఎవడో ఫేమస్ అవుతుండు, మనం ఎప్పుడు ఫేమస్ అవుతాం కదా. అంటే వే ఆఫ్ టాకింగ్ అనేది అది ఇలానే ఉంటుంది, ఏదో అట్రాక్ట్ చేసినట్టు ఉన్నది. అయినా నాకు తెలుసు ఏ రకంగా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడితే అట్రాక్ట్ అవుతారంటే మనకు ఆ టైప్ కాదు. నేను ఇంట్రోవర్ట్ని. ఇట్లా వీడియోస్ ఒకటి చెప్తూ నేను విన్నాను. ఇప్పుడు ఇక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆయననే మొన్న 31st నైట్ కలిసి హ్యాపీ న్యూ ఇయర్ వచ్చినప్పుడు సాయి మనతో ఇట్లా మాట్లాడాడు కదా, వీడియోలో మాత్రం ఎంత జ్యూస్గా ఎంత ఫాస్ట్గా మాట్లాడుతుండు. ఇక్కడ మనతో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడాడు, సైలెంట్గా ఉంటాడు. అంటే నేను నా వీడియోస్ కోసం ఇట్లా మారిన. నా వీడియోస్ కోసం నేను నార్మల్గా ఎంత కామ్గా ఉంటానంటే మరి మాట్లాడితే అసలు అన్నట్టు ఉంటాను. ఈ యూట్యూబ్ వల్ల నేను ఇట్లా వీడియోస్ చేసి మాట్లాడుతున్నాను. అయితే మీకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి కంటెంట్ నేను కూడా ఇంట్రెస్ట్గా చేస్తాను. ఓకే.